హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలం అయికం. నేనైతే ల్యాండ్ మార్క్లోని ఒక ఎక్స్చేంజ్కి అయితే వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అంటే నా దగ్గర కొన్ని డబ్బులు అయితే ఉన్నాయి, ఖతర్ రియాళ్ళు. దాన్ని డాలర్స్ రూపంలో చేంజ్ చేయాలా, ఎందుకంటే మా బాస్ మళ్ళీ వెకేషన్ పోతుండంట. దానికోసమని నా దగ్గర 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 22,000 రియాళ్ళు అయితే ఉన్నాయి. దగ్గర దగ్గర మన ఇండియన్ మనీలో చూసుకున్నట్టయితే 6 లక్షలు అయితే అవుతాయి. నాతో పాటు మా ఫ్రెండ్స్ని అయితే తీసుకుపోతున్నాయి. ఎందుకంటే డాలర్స్ ఓన్లీ $1,000 వన్ పర్సన్ అని చెప్పారు. ప్రపంచంలో డాలర్స్కి చాలా విలువ ఉంది. ఏ దేశం అయినా కానీ డాలర్స్ అనేవి వినియోగించుకోవచ్చు. మనము ఏ దేశంకైనా కానీ వాళ్ళు డాలర్స్లో స్పెండ్ చేస్తామనంటే ఎగబడి మరి తీసుకుంటారు. మన దగ్గర ఏంటంటే ఫారినర్స్ వచ్చినప్పుడు, అందుకే ఏంటంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతుంది డాలర్ తోటే. ఈ 21,000 రియాల్కి మాత్రం $6,500 అవుతాయని అప్రాక్సిమేట్గా ఎస్టిమేషన్ వేసుకున్నాం. డబ్బు గురించి ఒక కొటేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కల్పిస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది, మనసు లేని మనిషి చేసిన మనీ. ఇప్పుడున్న సమాజంలో ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలను కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి మాత్రం బంధాలను కలుపుకుంటుర్రు. మనిషికి విలువ లేదు, కానీ మనిషి చేసిన డబ్బుకు మాత్రం విలువనిస్తుర్రు. మా ప్రయాణం అయితే దోహెల్లో ఉన్న ల్యాండ్ మార్క్ వైపు అయితే సాగుతుంది. మా ఫ్రెండ్ కూడా చేతిలో పట్టుకున్న డబ్బులు అయితే చాలా రోజులు అయితే పట్టుకోకన్నా అని చెప్పేసి, దాని తర్వాత మేమైతే ల్యాండ్ మార్క్లోని గ్రౌండ్ పార్కింగ్ అయితే వచ్చేసినాం. ఇక్కడనైతే బండి పార్క్ చేసినాం. పార్క్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేసరికి క్యాషియర్ ఎవరో లేరంట, కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పారు. అప్పటి వరకు ఇది ఎక్స్చేంజే. దాని తర్వాత కొద్దిసేపు డబ్బులు లెక్క పెడదాం, కరెక్ట్ ఉన్నాయో లేదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ కూర్చుండి అయితే డబ్బులు అయితే లెక్క పెడుతున్నా. లెక్క పెట్టిన తర్వాత లెక్క మాత్రం కరెక్ట్గా సరిపోయింది. మా ఎక్స్చేంజ్ పర్సన్ అయితే వచ్చిన తర్వాత మా క్యాండిడేట్స్ అయితే లైన్లోనైతే పెట్టేసిన. ఒక పర్సన్కి $1,000 మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునే అనుమతి మాత్రమే ఉంది. ఎక్స్చేంజ్ చేసిన ప్రతిసారి కూడా 3 రియాలు మాత్రం సర్వీస్ ఛార్జ్ అయితే ఇచ్చిండు. దాని తర్వాత నా దగ్గర $4,500 అయితే తీసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులను అయితే ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ మిగతా డబ్బులు కూడా ఇచ్చిన. నా దగ్గర $6,500 అయితే ఉన్నాయి. చూస్తారు కదా, చాలా పెద్ద అమౌంట్. మన ఇండియాలోకి పోతే 6 లక్షలు ఏమో అవుతాయి. ఇదే ఎక్స్చేంజ్. ఎవరికైనా డాలర్స్ ఎక్కువ మొత్తంలో కావాలంటే ఈ ఎక్స్చేంజ్లో మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.